నమస్తే. నా పేరు హేమ. పవన్ రచించిన ఓటమితో గెలుపు అనే కథను నేను చదివి మీకు వినిపించబోతున్నాను. గెలిస్తే తప్ప జీవితంలో గుర్తింపు లేదు, అసలు జీవితమే లేదు అనే ఐడియాలజీ అందరి మనసుల్లోనూ పాతుకుపోతున్న రోజుల్లో మనం ప్రస్తుతం బతుకుతున్నాం. అయితే చిన్నప్పటి నుంచి ఓటమి తప్ప గెలుపే చూడని ఓ వ్యక్తి తన జీవితంలోని ఓ కీలక దశలో ఓటమిని గొప్ప గెలుపుగా చూసింది. అసలు నిజమైన ఓటమిలో ఉన్న గెలుపేంటో మీరు కూడా వినండి. నీతో కాదు తేజు, ఇప్పటికైనా వదిలేయచ్చు కదా అని అసహనంగా అన్నాడు జయ్. అదేంటి జయ్, నువ్వు కూడా అలా అంటావు అడిగింది తేజు. మరి ఇంకేమనాలి? నువ్వు సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 ఏళ్లైంది. 2 సార్లు పాస్ కాలేదు. ఈరోజు వచ్చిన రిజల్ట్ 3ోది, ఇది కూడా కాలేదు. ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేస్తావు చెప్పు అన్నాడు జయ్. నిజానికి జయ్ మాట్లాడుతున్నట్టు లేదు, అరుస్తున్నట్లే ఉంది. ట్యాంక్ బండ్ రోడ్డు కాబట్టి ఆ రద్దీలో ఎవరికీ వాళ్ళ మాటలు వినిపించడం లేదు. మీరెప్పుడైనా గమనించారా? ట్యాంక్ బండ్పై ఉన్న లవర్స్ని మీరెప్పుడైనా గమనించండి. అదేం విచిత్రమో, చాలామంది గొడవ పడ్డానికే అక్కడికి వస్తూ ఉంటారు. తేజు ఏమీ మాట్లాడలేదు. ఆమె ఆలోచనలన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయి. ఇదే ప్రశ్న ఇంటి దగ్గర కూడా అడుగుతారు. తనేం సమాధానం చెప్పాలి? ఇప్పటివరకు నాన్నేం అనలేదు, ఈసారి నాన్న కూడా అంటారేమో. అమ్మైతే పెద్ద గొడవే చేస్తుంది. జయ ధైర్యం చెప్తాడనుకుంటే తను కూడా ఇలా మాట్లాడ్డం. జయ తేజుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె కళ్లల్లోకి చూస్తూ, తేజు, నీకోసం 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇక నా వల్ల కాదు. నువ్వు మీ వాళ్లను ఒప్పిస్తే సరే సరి, లేదంటే ఇంట్లో నుంచి వచ్చేసే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు జయ. ఆ మాటలు కోపంతో వచ్చినట్లు లేవు, ఎప్పటినుంచో చెప్పాలని దాచి దాచి సరైన సమయం చూసుకుని చెప్తున్నట్టుగా ఉన్నాయి. జయ కళ్లల్లో తేజుకి ప్రేమ కనిపిస్తోంది, కాని దానికన్నా ఎక్కువగా స్వార్థం కనిపిస్తోంది. 5 ఏళ్లలో తను మారింది, జయ్ కూడా మారాడు. కాని ఆ మారడంలో చాలా తేడా ఉంది. ఎంత అంటే ఓ జీవితకాలానికి సరిపోయేంత. జయ్, నేను సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరో నీకు తెలుసు. అప్పుడు అయిష్టంగా చదివినా ఇప్పుడు ఇష్టంగా చదువుతున్నా. ఏదేమైనా నేను ఇంకోసారి సివిల్స్ రాసి తీరుతాను దృఢంగా చెప్పింది తేజు. ఆమెకి తెలుసు అట్నుంచి ఏం సమాధానం వస్తుందో, కాని ఆమె ఊహించినట్లు అట్నుంచి ఏం సమాధానం రాలేదు. తేజు అన్న మాటకు జయ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. 8 ఏళ్ల ప్రేమను ఒంటరిగా వదిలేసి తను మాత్రం వెళ్ళిపోయాడు. హుస్సేన్ సాగర్లో బుద్ధుడి వెనక్కి మెల్లగా సూర్యుడు జారిపోతున్నాడు. ఎవరూ పట్టించుకోవట్లేదు, కాని ట్యాంక్ బండ్పై నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. టికెట్ కనుక పెడితే విదేశీయులు క్యూ కడతారు. అదో దృశ్య కావ్యం. అప్పటి వరకు నిద్రపోతున్న నల్ల మేఘాలు ఒక్కసారి రెక్కలు విప్పాయి. చిటపట చినుకులు బొట్టు బొట్టుగా, పెద్దవిగా, ఆపై ధారగా ఓ మోస్తరు వర్షం. తడిసిపోకుండా తలదాచుకునేందుకు అందరూ పరుగులు తీశారు. ట్రాఫిక్ తగ్గింది. తేజస్వి మాత్రం అక్కడే నిల్చుంది. ఆమె చేతిలో గొడుగు. అయినా సరే గాలికి కొన్ని చినుకులు ఆమె మీద పడుతూనే ఉన్నాయి. తన బస్ రావడానికి ఇంకా టైం ఉంది. క్యాబ్ బుక్ చేసుకోవడానికి సరిపోయేంత డబ్బులున్నా ఆమె బస్లోనే వెళ్తుంది. ఓ 15 గంటకు వర్షం తగ్గింది. నిర్మలంగా ఉన్న ఆకాశంలోకి నల్ల చీమల దండులా చీకటి దండయాత్ర చేస్తోంది. ట్యాంక్ బండ్పై మళ్లీ వాహనాల రద్దీ పెరిగింది. అప్పటి వరకు ఎక్కడెక్కడో దాక్కున్న జనం బిలబిలమంటూ బయటికి వచ్చారు. రోడ్డుపై ఉన్న హైబ్రిడ్ కొబ్బరి చెట్ల ఆకుల చివరి నుంచి వాన చినుకులు బొట్టు బొట్టుగా పడుతున్నాయి. తేజస్వి ఇంకా బుద్ధుణ్ణే చూస్తుంది. ఆమె ఆనందంగా లేదు, అలాగని బాధగానూ లేదు. ఓ వైరాగ్యం అంతే.
రాత్రైనా సరే దీపాల వెలుగులో ఆ మహానగరం మెరిసిపోతుంది. చల్లని గాలి తెరలు తెరలుగా వీస్తోంది. తేజస్వి ఆలోచనలు 5 ఏళ్లు వెనక్కి వెళ్ళాయి. తేజు జే ఇద్దరూ ఇంజనీరింగ్లో ఒకే కాలేజ్. క్లాస్ అంతా కలిపి తమకు ప్రేమ పావురాలు అని పేరు పెట్టేశారు. క్యాంటీన్, గ్రౌండ్, బస్ అన్నింటికీ కలిసే వెళ్ళేవారు. అప్పుడప్పుడు క్లాసులు డుమ్మా కొట్టి సినిమాలకు, బైక్ రైడ్లకు కూడా వెళ్ళేవారు. పరీక్షలంటే ఓ 10 రోజుల పుస్తకాలన్నీ ముందేసుకుని కింద మీద పడితే సరి, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. ఇంజనీరింగ్ ఎంతో సరదాగా గడిచిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు హాయిగా గడిచిపోయింది. సడన్గా ఓ రోజు తండ్రి పిలిచాడు. తేజు, నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నా. ఒకటి, నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, లేదా సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం అన్నాడు దామోదర్. ఆ 2 నాకిష్టం లేదు. నేను జే అనే అబ్బాయిని ప్రేమిస్తున్నా, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలని అనుకుంది తేజు. కానీ తండ్రికి చెప్పేటంత ధైర్యం ఆమెకి లేదు. తేజు, నేను నీతోనే మాట్లాడుతున్నా. నీది ఇంజనీరింగ్ కంప్లీట్ అయి 1 ఏడాది అవుతోంది. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నావు. ఇక చాలు, ఈ 2 ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు దామోదర్. దామోదర్ మాటకు ఆ ఇంట్లో ఎదురులేదు. కొడుకుని డాక్టర్ చేద్దామనుకున్నాడు. అలాగే చేశాడు. కోడలు కూడా డాక్టరే. ఇప్పుడు తేజు వంతు వచ్చింది. ఆ 2 ఆప్షన్లు ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉన్నాయి తేజుకి. నాకు సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది, ఈలోగా ఇంట్లో మేనేజ్ చేయమని జే అన్న మాటలు గుర్తుకొచ్చాయి తేజుకి. మొదటి దాన్ని తప్పించుకోవాలంటే రెండోదే మార్గమని, ఈలోగా జై కూడా సెటిల్ అవుతాడని చెప్పి తేజు రెండోదాన్నే ఎంచుకుంది. తనకి తెలుసు సివిల్స్ తన వల్ల కాదని. కానీ మరో మార్గం లేదు. మొదట తేజు బాధపడినా జై గుర్తుకి వచ్చి హ్యాపీగా ఫీల్ అయింది. అదే రోజు సాయంత్రం జయని కలిసి విషయమంతా చెప్పింది. జయ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ 4 ఏళ్లు సరదాగా ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నారు. అంతా మన మంచికే జరిగిందని కూడా అనుకున్నారు. కాని అప్పటినుంచే తేజుకి అసలు సమస్యలు మొదలయ్యాయి. మామూలుగా అయితే 8 గంటలకి లేచేది. ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటలకి లేవాల్సి వస్తుంది. 7 గంటలకల్లా రెడీ అయి 3 బస్సులు మారి కోచింగ్కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు చెప్పేదంతా వినాలి, నోట్స్ రాసుకోవాలి. సాయంత్రం 6 గంటలకు క్లాస్ అయిపోతే ఇంటికెళ్లేసరికి 8 అవుతుంది. స్పెషల్ క్లాస్ ఉంటే రాత్రి 10 అవుతుంది. బస్ కోసం వెయిటింగ్, ట్రాఫిక్ 2 నెలలు తేజుకి పిచ్చి పట్టినట్టుగా అనిపించింది. ఆ తర్వాత అది అలవాటైపోయింది. ఆ తర్వాత ఇంకో 3 నెలలు ఏదో యాంత్రికంగా గడిచిపోయేది. జయ వస్తే గ్లాసులు డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళిపోయేది. ఆ రోజంతా సరదాగా తిరిగి రాత్రి అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోయేది. తన చుట్టూ సీరియస్గా 5-6 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళని చూసి ఆశ్చర్యపోయేది. అన్నేళ్ళు ఎలా చదువుతారో అనుకునేది. కోచింగ్ సెంటర్లో పెట్టిన పరీక్షలు నామమాత్రంగా రాసేది. ఏ రోజు క్వాలిఫై కాలేదు. తేజుకు కూడా అందుకు ఏ రోజు బాధపడలేదు. ఓ రోజు స్పెషల్ క్లాస్ ఉంది. ఆదివారం కూడా రమ్మన్నారు. తనకేమో వెళ్లాలని లేదు. కానీ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత జేని కలవచ్చని వెళ్ళింది. ఓ అరగంట తర్వాత గెస్ట్ వచ్చారు అని అందరూ అంటుంటే అటువైపు చూసింది. ఓ 23 ఏళ్ల అమ్మాయి స్టేజ్ పైకి వెళ్ళింది. ఆ అమ్మాయిని చూడగానే తేజు షాక్ అయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆద్వి. కాలేజ్లో తనకి సీనియర్. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించింది. ఆద్వి తన అనుభవాలు చెప్తోంది. ఉన్నది ఒక్కటే జీవితం, అది మన చేతుల్లోనే ఉండాలి, పక్క వాళ్ల ఆలోచనలో కాదు. నచ్చిన పని ఎంత కష్టమైనా పర్వాలేదు, ముందుకెళ్ళండి. తప్పని పరిస్థితుల్లో నచ్చని పని చేయాల్సి వస్తే దాన్ని కూడా ఇష్టపడ్డానికి ప్రయత్నించండి. ఇలా ఆద్వి ఇంకా చాలా విషయాలు చెప్తోంది. అక్షరం పొల్లుపోకుండా తేజు వింటోంది. అందరూ చెప్పే విషయాలే, కానీ తనతో చదువుకున్న ఓ అమ్మాయి వాటిని నిజం చేసి ఇప్పుడు తన అనుభవాలు చెప్తుంటే తేజు అక్షరం పొల్లుపోకుండా వింటోంది.
అంతలో జై ఫోన్ చేశాడు. ముఖ్యమైన క్లాస్ అవుతోంది, రాలేనని మెసేజ్ పెట్టేసింది. తేజుకెందుకో ఆ రోజు క్లాస్ చాలా నచ్చింది. తర్వాత రోజు నుంచి క్లాసులన్నీ ఆసక్తిగా వినడానికి ప్రయత్నించేది. అర్థం కానివి అడిగి తెలుసుకునేది. అప్పటి వరకు నెట్ ఎప్పుడు ఫన్ కోసమే వాడేది. ఇప్పుడు డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి వాడుతోంది. 6 నెలల్లో తేజు చాలా మారింది. అలారం కన్నా ముందుగానే లేస్తుంది. క్లాసుల్లో చెప్పే పాయింట్లన్నీ నోట్ చేసుకుంటోంది. వాటిని మళ్లీ చదువుతోంది. తర్వాత రోజు జరిగే క్లాస్కి సంబంధించిన టాపిక్స్ ముందు రోజు రాత్రి చదువుతోంది. చాలా పాయింట్లు అర్థం కావట్లేదు, అయినా చికాకు రావట్లేదు. టైం ఉంటే మళ్లీ చదువుతోంది. అలారం కన్నా ముందే లేస్తోంది. బస్సు ఎంత రద్దీగా ఉన్నా ఫస్ట్ బస్కే వెళ్తోంది. ఇంతకు ముందులా ఇప్పుడు డుమ్మా కొట్టట్లేదు. క్లాస్ లేకపోతేనే జేని కలుస్తుంది తప్ప క్లాస్ మాత్రం మిస్ కావట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా అంతర్జాతీయ అంశాలు, టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ అయితే తనకి తెలియకుండానే ఎంతో ఏకాగ్రతతో వింటోంది. ఇంగ్లీష్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేస్తోంది. ఇంతకుముందు ఓ రోజు ఎలా గడుస్తుందా అని ఆలోచించేది. ఇప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలుగుతోంది. ఎలా అవుతుందో తెలియకుండా రోజైపోతుంది. తేజు లక్ష్యం సివిల్స్ కాదు, అయినా ఆ ప్రిపరేషన్ను 100% ఆస్వాదిస్తోంది. కొన్ని నెలల తర్వాత తేజు మొదటిసారి సివిల్స్ ఎగ్జామ్ రాసింది. తనకి తెలుసు తాను క్వాలిఫై కానని. రెండోసారి రాసినప్పుడు ఎలాగైనా కొట్టాలనే లక్ష్యంతో తన ప్రిపరేషన్ను కంటిన్యూ చేసింది. ఓ రోజు వాటి ఫలితాలు వచ్చాయి. అందరిలో ఒకటే ఉత్సాహం, ఆతృత, భయం. తను క్వాలిఫై కానని తేజుకి తెలుసు. కానీ వాళ్ళందరినీ చూసి ఆమెకి తెలియకుండానే భయం వేసింది. తను ఊహించిన ఫలితమే వచ్చింది. మొదటి ప్రయత్నం కాబట్టి ఎవరూ ఏమీ అనలేదు. అందరూ ధైర్యం చెప్పారు. తండ్రి దామోదర్ మాత్రం ఎందులో ఎలా మార్కులొచ్చాయి, ఎక్కడ తగ్గాయి, ఏది బలం ఏది బలహీనత ప్రతిదీ విశ్లేషించారు. తండ్రి చెప్తున్న ప్రతి పాయింట్ని శ్రద్ధగా వింటోంది తేజు. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది, తన తండ్రికి ఇన్ని విషయాలు ఎలా తెలుసా అని. దామోదర్ చిన్నప్పుడు డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఆర్థిక స్తోమత సరిపోక ఇంజనీరింగ్ చదివాడు. సివిల్స్ కొట్టాలని 3 ఏళ్లు కష్టపడ్డాడు. అది కూడా కుదరలేదు. చివరికి ఇంజనీర్గా సెటిల్ అయ్యాడు. అందుకే తన పిల్లల్లో ఒకరిని డాక్టర్ని, మరొకరిని ఐఏఎస్ చేయాలనేది ఆయన కల. ఒకటి నిజమైంది, మరొకటి అవ్వాల్సి ఉంది. ఈసారి పకడ్బందీగా ప్రిపేర్ అవుతోంది తేజు. నెలకి 2-3 సార్లు మాత్రమే జేని కలిసేది. ఎక్కువ సమయం చదవడానికి కేటాయిస్తోంది. ఎక్కడా టైం వేస్ట్ చేయట్లేదు. ఉదయం 7 గంటలకి బస్ ఎక్కింది మొదలు రాత్రి 9 గంటలకు బస్ దిగే వరకు ఆమె ప్రపంచమే వేరు. ఓ రోజు రాత్రి 10 దాటింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. తేజు ఒక్కతే నడుచుకుంటూ వస్తోంది. ఇల్లు ఇంకో 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. వెనకాల ఎవరో 2 కుర్రాళ్ళు ఏదో గుసగుసలాడుతూ తన వెనకే వస్తున్నారు. ఇంతకుముందు తేజు అయితే అసలు ఒంటరిగా ఎక్కడికి వెళ్లేది కాదు. అందులో రాత్రిపూట బాబోయ్ ఇంకేమైనా ఉందా? అలాంటిది ఇప్పుడు ఆమె ఒంటరిగా నడుస్తూ ఉండడం ఆమెకే ఆశ్చర్యంగా అనిపించింది. అలా చాలా దూరం వరకు వాళ్ళొచ్చారు. ఆ తర్వాత ఓ సందు దగ్గర వాళ్ళిద్దరూ మాయమైపోయారు. తనకంత ధైర్యం ఎలా వచ్చిందో తనకు కూడా తెలీదు. ఏ కోచింగ్ సెంటర్లోనూ చెప్పలేదు. కానీ అలా వచ్చేసింది అంతే. ఓ రోజు సడన్గా జయ ఫోన్ చేశాడు. తనకి జాబ్ వచ్చిందని చెప్పాడు. తేజు చాలా సంతోషించింది. తను కలుద్దాం అన్నాడు. లేదు జయ, క్లాస్ మిస్ అయితే ఇబ్బంది, తర్వాత కలుద్దాం అని చెప్పింది. ఆ రోజు జయకి కోపం వచ్చింది. కాని తను మాత్రం క్లాస్కే వెళ్ళింది. బహుశా ఇప్పుడు తన తేజు కన్నా ఎక్కువగా చదువునే ఇష్టపడుతున్నట్టుగా ఉంది. అంతలోనే గిర్రున 7.5 గడిచిపోయింది. ఇప్పుడు రెండోసారి పరీక్ష రాయడం. ఇప్పుడు తన మీద తనకి చాలా అంచనాలున్నాయి. అందరూ అడుగుతున్నారు,
వాటితో పాటే చిన్న భయం కూడా. మొత్తానికి బాగానే పరీక్ష రాసింది. రిజల్ట్తో సంబంధం లేకుండా తను చదువుతూనే ఉంది. అందరూ తేజుని ఓ యంత్రంలా చూసేవారు. తేజు మాత్రం ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తోంది. కొన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది. ఈసారి తేజు క్వాలిఫై అయింది. అంతేకాదు, బాగా కష్టపడితే మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయొచ్చు. తేజు ఆనందానికి అవధుల్లేవు. తన చిన్నప్పటి ఫ్రెండ్స్ నుంచి బస్లో రోజూ మాట్లాడే కండక్టర్ వరకు అందరితో తన ఆనందం పంచుకుంది. దామోదర్ కూడా ఎంతో సంతోషించాడు. జయకి చెప్తే షారా మామూలే, అయితే పెళ్లి చేసేసుకుందాం అన్నాడు. అదేంటి జయ, నీకు జాబ్ వచ్చింది, నాకు కూడా రావాలి కదా అని అంటే, నీకు నిజంగా సివిల్స్ వస్తుందంటావా తేజు అని జయ అడిగాడు. అంటే తన మీద జయకి నమ్మకం లేదని కొంచెం బాధపడింది. ఏడిపించడానికి అలా అనుంటాళ్లే అని ఊరుకుంది. అదే జయ మనసులోని మాటని ఆ క్షణం ఆమె అర్థం చేసుకోలేదు. కొన్ని నెలలకు మెయిన్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. రిజల్ట్ చూస్తున్న టైంలో తేజు చాలా టెన్షన్ పడుతోంది. తన కుడి చెయ్యి చిన్నగా వణుకుతోంది. తనకే ఆశ్చర్యంగా ఉంది. తేజు సెలెక్ట్ కాలేదు. ఒక్కసారి తన కలల్ని ఎవరో కూల్చేసినట్లు, తను అగాధంలోకి పడిపోతున్నట్లుగా అనిపించింది. తను ఎన్నో సివిల్స్ పూర్తి కథలు వింది, చదివింది, చూసింది. కాని తన దాకా వచ్చేసరికి తట్టుకోలేకపోయింది. 2 రోజులు తన గదిలో నుంచి బయటికి రాలేదు. అప్పటికే 3.5 ఏళ్లు గడిచిపోయాయి. తన చుట్టూ అంచనాలు అనే ముళ్లకంప వేసేశారు. ఆ చీకట్లలో, ఏకాంతంలో తనను తానే విశ్లేషించుకుంది. నిజానికి తను సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఇంతవరకు వస్తానని కూడా ఊహించలేదు. ఇంజనీరింగ్ బ్యాక్లాగులతో పాస్ అయిన తను ఇంతవరకు వచ్చింది అంటే గొప్పే. మరి తను ఎందుకు ఇంత బాధపడుతోందో తనకే అర్థం కావట్లేదు. ఎవరైనా ఏదైనా అంటారనా? 3వ రోజు బయటికొచ్చింది. ఇంట్లో వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. బయట కొందరు మాత్రం నెగటివ్గా మాట్లాడారు. ఈసారి ఇంకా బాగా ప్రయత్నించు, అవుతుంది అని ఇంకొందరు అన్నారు. ఈసారి జైకి తను నేరుగా చెప్పకుండానే తెలిసినట్లుంది. వాట్సాప్ పంపాడు. కోతి 2 కళ్ళు మూసుకున్న ఎమోజీ. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తేజుకు తెలియలేదు. తను మాత్రం స్మైల్ ఎమోజీ పంపింది. ఈసారి ఒక కన్ను మామూలుగా ఉండి ఇంకో కనురెప్ప పైకి ఎగరేసినట్లు ఉండే ఎమోజీ. నీకంత సీనుందా అనే అర్థం అందులో కనిపిస్తోంది. 10 రోజులకు మామూలయ్యింది. నెల రోజుల తర్వాత తేజు వాళ్ళ అమ్మ మాటల్లో మార్పొచ్చింది. ఇక చాలు, పెళ్లి చేసుకో అనే అర్థం స్ఫురించేలా ఉండేవి ఆ మాటలు. ఏదో సందర్భంలో రోజూ అవే మాటలు. తల్లి మాటల కన్నా తండ్రి మౌనమే తేజుని ఎక్కువ బాధపెట్టింది. ఇక ఇక్కడ ఉండి చదవడం కష్టమని అనుకుంది. ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటానని చెప్పింది. మొదట ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదు. కానీ ఎలాగోలా ఒప్పించింది. ఇంటి దగ్గర ₹1 కూడా అడగకుండా ఫ్రెండ్స్ దగ్గరే అప్పు తీసుకుంది. ఢిల్లీ కోచింగ్ గురించి జయతో చెప్పింది. ఏం మాట్లాడలేదు. తను కూడా అంతకుమించి మాట్లాడాలని అనుకోలేదు. ఢిల్లీ ట్రైన్ ఎక్కింది తేజు. తనకు హిందీ రాదు. జీవితంలో ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళింది లేదు. అక్కడ తెలిసిన వాళ్ళు లేరు. అయినా తను వెళ్తోంది ఒంటరిగా, ధైర్యంగా. కిటికీ పక్కన కూర్చుందేమో, ఆమె జుట్టు ఎగిరి ముఖంపై పడుతుంది. ఏవేవో ఆలోచనలొస్తున్నాయి. రివ్వున గాలి ముఖాన్ని తాకగానే అవన్నీ చెదిరిపోతున్నాయి. మళ్ళీ కొత్త ఆలోచనలు. సెకండ్లు, నిమిషాలు, గంటలు గడిచిపోయాయి. అయినా అవి మాత్రం ఆగట్లేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒక ఆలోచన దగ్గర తేజు ఆగిపోయింది. సివిల్సా, పెళ్ళా అన్నప్పుడు తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం లేక సివిల్స్ ఎంచుకుంది. ఇప్పుడు అదే తండ్రిని ఒప్పించి ఢిల్లీ వెళ్తోంది. సివిల్స్ ప్రయాణం జై కోసం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే జైకి తన ఢిల్లీ ప్రయాణం ఇష్టం లేదు. ఆమెలో వచ్చిన మార్పును చూసి ఆమెకే చాలా ఆశ్చర్యంగా ఉంది. తేజును అందరూ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న ఓ అమ్మాయిగానే చూస్తున్నారు తప్ప
తన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును ఎవరూ గుర్తించలేదు. అదే జరిగితే ఈ కథ మరోలా ఉండేది. అసలే డిసెంబర్ నెలేమో. చలి, నరాలు కొరికేసేంత చలి, వెన్ను వణికిపోయేంత చలి. అనుకుంటూ తేజు రైలు దిగింది. ఉదయం 6:30 అయినా స్టేషన్ అంతా రద్దీగా గోలగోలగా ఉంది. చుట్టూ ఉన్నవాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారు. తనకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నేరుగా బయటికి వెళ్ళి ఆటో ఎక్కి తన ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళ రూమ్కి వెళ్ళింది. అది చాలా చిన్న రూమ్. అందులో 2 అమ్మాయిలు ఉంటున్నారు. వాళ్ళు జిఆర్ఈ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్లకే సరిపోదు, మళ్ళీ ఇంకొకరు. ఖర్చు తగ్గుతుంది కదా అని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంట్లో తన పర్సనల్ రూమ్ కన్నా చిన్న గది అది. అక్కడే వండుకోవడం, అక్కడే పడుకోవడం, చివరికి చదువుకోవాలన్నా అక్కడే. ఆ గది చూసి చూడగానే తేజు కొంచెం ఫీల్ అయింది. తన దగ్గర ఉన్న డబ్బులతో అంతకన్నా మంచిది రాదని ఊరుకుంది. తర్వాత కొంచెం కొంచెంగా అలవాటు పడింది. ఎంతలా అంటే ఇంజనీరింగ్లో తన పాకెట్ మనీతో ఇప్పుడు నెలంతా సర్దుకుంటోంది. ఉదయం వెళ్తే మళ్ళీ వచ్చేది రాత్రే. రూమ్కి వచ్చిన తర్వాత తన పనులతో పాటు రూమ్లో మిగిలిన పనులు షేర్ చేసుకోవాలి. పడుకునేసరికి అర్ధరాత్రి దాటేది. మళ్ళీ ఉదయాన్నే లేవాలి. ఢిల్లీ జీవితం తేజుని ఎంతో ప్రభావితం చేసింది. ప్రిపరేషన్ ఒక్కటే కాదు, జీవితంలో కొత్త కొత్తవి చాలా నేర్చుకుంటోంది. రోజూ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మొదట్లో వాళ్ళ మాటల్లో భయం కనిపించేది. ఇప్పుడు అది పోయింది. చిన్న విషయమే అయినా అది తేజు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 4 రోజులకు ఒకసారైనా జైకి ఫోన్ చేసేది. ఎక్కువసార్లు బిజీ వచ్చేది. ఒక్కోసారి తిరిగి కాల్ చేసేవాడు. చాలాసార్లు చేసేవాడు కాదు. అయినా తేజు మాత్రం చేస్తూనే ఉంది. చలి తగ్గి ఎండలు మొదలయ్యాయి. ఆపై వర్షాలు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు తేజు హిందీ బాగా మాట్లాడుతోంది. కొత్త వాళ్లతో ఇట్టే కలిసిపోతుంది. తను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈసారి ముచ్చటగా 3వసారి. తేజుకి కొంచెం భయంగా ఉంది. ఎందుకో తెలియని ఒత్తిడి. గట్టిగా ఊపిరి పీల్చి వదిలి పరీక్ష గదిలోకి వెళ్ళింది. కొన్ని గంటలు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది. తేజు చాలా బాగా పరీక్ష రాసింది. ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. ఈసారి మెయిన్స్ కూడా క్రాక్ చేయాలి అనుకుంది. ఆ రోజు తన రూమ్మేట్స్తో కలిసి తాజ్మహల్ చూడ్డానికి వెళ్ళింది తేజు. తెల్లని పాలరాతి శిల్పం, చుట్టూ పచ్చని తోట, పక్కనే నీలిరంగులో యమునా నది. దగ్గర్నుంచి చూస్తే తాజ్ పైభాగం కనిపించట్లేదు. కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఆకాశాన్ని తాకుతోందేమో అన్నట్టుగా ఉంది. ఆ గోడలు భాషతో సంబంధం లేకుండా మనతో మాట్లాడతాయి. చిత్రం ఏమిటంటే మనం ఎలా ఊహించుకుంటే అవి కూడా అలాగే కనిపిస్తాయి. తేజు తాజ్ చరిత్ర అంతా చదివిందేమో. మొఘల్ రాజులు, అప్పటి భారతదేశ పరిస్థితులు గుర్తొచ్చాయి. అందుకు తనలో తానే నవ్వుకుంది తేజు. అక్కడక్కడ పర్షియాలో కొన్ని సూక్తులు రాసి ఉన్నాయి. వాటి భావాన్ని గైడ్ ఎవరో హిందీలో ఎవరికో చెప్తున్నారు. ఆత్మ, నువ్వు ప్రశాంతమైన భగవంతుణ్ణి చేరావు. అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇక్కడలేని ప్రశాంతత అక్కడ. ఎందుకో తేజుకి దాని గురించి ఎక్కువ ఆలోచించాలని అనిపించలేదు. ఇంట్లో వాళ్ళు రోజూ ఫోన్ చేసి సంవత్సరం దాటిపోయింది, వచ్చే అంటున్నారు. తేజుకి వెళ్లడం ఇష్టం లేదు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం 100 మెట్లు దిగి తన స్థాయిని తగ్గించుకుంది. 2 నెలలు గడిచాయి. తనను ఇంకా తగ్గించుకోవడానికి తేజు సిద్ధంగా లేదు. కానీ ఆ రోజు ఆ అవసరం వచ్చింది. సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి తేజు దృష్టంతా మెయిన్స్ పైనే. ప్రిలిమ్స్ అయిపోతుందనే ధీమా. కానీ తేజు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు. అది చూడగానే తేజు గుండెలు బద్దలయ్యాయి. అసలు ఊహించలేదు. కాళ్ల కింద భూమి బద్దలైపోయి అందులో కూరుకుపోతున్న ఫీలింగ్ కలిగింది. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ రూమ్కొచ్చింది. మధ్యలో 78 కాల్స్ వచ్చాయి. ఒక్కదానికి రెస్పాండ్ అవ్వలేదు. అవ్వాలనిపించలేదు. తనకే ఎందుకిలా అవుతోంది? తను వచ్చేసరికి రూమ్లో ఎవ్వరూ లేరు. నడిచి నడిచి దాహం వేస్తోంది. ఆకలిగా ఉంది.
నీరసం ఆవహించింది. అయినా తేజు అలాగే పడుకుంది. తెల్లారేసరికి మళ్లీ ఇంటి నుంచి ఫోన్. లిఫ్ట్ చేసింది. అటు నుంచి తండ్రి మాటలు వినిపిస్తున్నాయి. వాటి ఆంతర్యం ఒక్కటే, ఇంటికొచ్చేయని. జయ ఫోన్ చేయలేదు కానీ మెసేజ్ పెట్టాడు. ఏం పర్వాలేదు తేజు, నువ్వు చాలా కష్టపడ్డావు, అవలేదు, మరీ ఎక్కువ ఫీల్ కాకు అని. కొంచెం ఊరట. ఎన్ని రోజులకు తేజు తన అర్థం చేసుకున్నాడని అనుకుంది. తేజు తన జీవితంలో ఎప్పుడూ జాలి చూపులు, జాలి మాటలు కోరుకోలేదు. కానీ అందరూ అవే మాటలు. ఢిల్లీలో ఫ్రెండ్స్ని కలిసి తను వెళ్ళిపోతున్న సంగతి చెప్పింది. అందరూ తేజుని ఓదార్చారు. ఆ జ్ఞాపకాలను మూటగా కట్టుకుని హైదరాబాద్కు ప్రయాణమైంది. రిజల్ట్స్ వచ్చిన ఫస్ట్ రోజు చాలా బాధపడింది. ఆ తర్వాత మామూలైపోయింది. కానీ తన చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం ధైర్యం పేరుతో తన్ని మరింత కుంగదీస్తున్నారు. కొంతమంది అయితే, అమ్మాయివి నీకివన్నీ అవసరమా అన్నట్టు ముఖం మీద మాట్లాడుతున్నారు. ఆలోచనలను చెదరగొడుతూ జయ ఫోన్ చేశాడు. తేజు, ట్యాంక్ బండ్కి వచ్చి అక్కడ కలుసుకుందాం, నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. సరే అంది తేజు. ట్యాంక్ బండ్పై మళ్లీ వర్షం పడ్డంతో తేజు పాత జ్ఞాపకాల నుంచి ఈ లోకంలోకి వచ్చింది. జయ తన్ని అర్థం చేసుకుని మారాడు అనుకుంది. ఇలా మారతాడు అని అనుకోలేదు. అలాగని తనకు బాధగానూ లేదు. ఇన్నేళ్లలో తను కేవలం పుస్తకాలనే చదవలేదు. 20 ఏళ్లలో చదవనివి ఎన్నో చదివింది. అవి గెలుపోటములు కావచ్చు, మనుషులు కావచ్చు, అనుభవాలు కావచ్చు, ఏదైనా సరే చాలానే చదివింది. తను ఎదురు చూస్తున్న లాస్ట్ బస్ రాలేదు. దాని గురించి అడిగితే ఆ బస్సు ఆ రూట్లో రావడం ఆగిపోయి 6 నెలలు దాటింది అన్నారు. మార్పు సహజం, దాన్ని ఎవరూ ఆపలేరు. అలవాటు పడాలి అంతే. బుక్ చేసిన 10 నిమిషాలకు క్యాబ్ వచ్చింది. ఇంటికెళ్లేందుకు బ్యాగ్ పట్టుకుని క్యాబ్ ఎక్కింది తేజు. 4వ సారి రాస్తానంటే అమ్మా నాన్న ఒప్పుకుంటారా అనుకుంది తేజు. అన్నయ్యని ఒప్పిస్తే? వాడొప్పుకున్నా ఏం లాభం? నాన్నకు చెప్పేటంత ధైర్యం చేయలేడు. ఎక్కువ మంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు అలా పిరికివాళ్లుగా మిగిలిపోతారు. నాన్నను ఫేస్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది తేజుకి. ఏంటి మేడం, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, మీ బాయ్ ఫ్రెండ్ గురించా అడిగాడు క్యాబ్ డ్రైవర్. అద్దంలో క్యాబ్ డ్రైవర్ ముఖాన్ని చూసింది. ఇంచుమించు తన వయసే ఉంటుంది. లేదు భయ్యా, భయ్యా అనే ఢిల్లీలో బాగా అలవాటైపోయింది. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తానని అంటున్నారా అడిగాడు డ్రైవర్. అవునని చెప్పాలా కాదని చెప్పాలా అర్థం కాలేదు. ఎందుకలా అడుగుతున్నావు అంది తేజు. అబ్బాయిల కంటే బోలెడు బాధ్యతలు, అమ్మాయిలకు ఆ 2 మించి ఏముంటుంది చెప్పండి అడిగాడు సరదాగా. తేజుకి కోపం వచ్చింది. అమ్మాయిలంటే అంతేనే, ఇంకేం కాదా? ఆమె కళ్ళల్లో కోపం. ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. ఇంతలో ఏదో మెయిలొచ్చింది. కళ్ళు పెద్దవి చేసి చదివింది. మళ్ళీ ఏదో సంశయం. ఇంతలో ఇల్లు రావడంతో కిందకి దిగి డబ్బులిచ్చింది. మేడం, ఒక్క నిమిషం, నా చెల్లి సివిల్స్కి ప్రిపేర్ అవుతోంది. ఇప్పటికి 4 సార్లు పోయింది. చాలా ఏడ్చింది. ఆ బాధ మర్చిపోవడానికి ఏదో ఒకటి మాట్లాడతా. మీరు డల్గా ఉంటే హుషారు తెప్పించాలని అడిగాను తప్ప మరింకేం కాదు అన్నాడు డ్రైవర్. తేజు ఆశ్చర్యపోయింది. అందరూ ఒకేలా ఆలోచించరు, ఈ ప్రపంచం చాలా పెద్దదే అనుకుంది. ఆ రోజు రాత్రి తేజు ఇంట్లో చిన్న సైజు యుద్ధమే జరిగింది. తన నిర్ణయం నిక్కచ్చిగా చెప్పింది తేజు. ఒప్పుకున్నారో వాదన నుంచి తప్పుకున్నారో తెలియదు కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. తేజు రాత్రంతా పడుకోకుండా ఏవేవో పనులు చేసుకుంది. భాగ్యనగర వీధుల్లో తూర్పు కిరణాలు విచ్చుకుంటున్నాయి. ఉదయాన్నే రెడీ అయి తను ఎప్పుడూ ఎక్కే బస్ కోసం ఎదురుచూస్తుంది. ఈసారి తేజు చేతుల్లో ఎప్పుడూ ఉండే పుస్తకాలు లేవు. రెజ్యూమే అయితే తయారు చేసింది కానీ ఏ జాబ్కి అప్లై చేయాలో అర్థం కావడం లేదు. తనిప్పుడు ఏదైనా జాబ్ చేయగలదా? సందేహమే. మరి ఇలానే ఉంటే ఎలా బతికేది? ఏదేమైనా ఇకపై తన బతుకు తనదే, ఎవరిపైనా ఆధారపడాలని లేదు. తను బతికేందుకయ్యే ఖర్చంతా తనే సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. మరి ఎలా సంపాదించాలి?
ఈ ఆలోచనలన్నీ తన్ని వేరే లోకంలోకి తీసుకెళ్లాయి. బస్సులో ఉంది కానీ ఆ ధ్వనులేమీ వినిపించడం లేదు. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలి, దీనికోసం ఏదో ఒక పని చేయాలి, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడే ముందుగా ఏ పనులు చేయగలనో తెలిస్తే బెటర్ కదా అని ఆలోచించింది. వేళ్లు లెక్క పెడుతూ తను ఏ పనులు బాగా చేయగలదో గుర్తు తెచ్చుకుంది. పిల్లలకి ట్యూషన్ చెప్పగలను, ఇంటిని అందంగా అలంకరించగలను, పుస్తకాలు చదివి వినిపించగలను, ఆ పుస్తకం సారాంశాన్ని తక్కువ అక్షరాల్లో వివరించగలను. సరిగ్గా ఆ మాట దగ్గర తను వేళ్లు లెక్క పెట్టడం ఆపేసింది. తను రాయగలదు అని గుర్తించింది. విన్నది చూసింది రాస్తూనే తను గతంలో నోట్స్ రాసుకునేది. ఇప్పుడు అదే రాతను పుస్తకాల సమీక్షల కోసం, చిన్న చిన్న కథలు రాయడం కోసం వినియోగిస్తే కొంచెం సంపాదించుకోవచ్చు కదా అని ఆలోచించింది. చిన్న చిన్న కథలు రాస్తూ కొన్ని వెబ్సైట్స్కి పంపించేది. కొన్ని రిజెక్ట్ అయ్యేవి, కొన్నిటికి డబ్బులొచ్చేవి. కొద్ది రోజుల తర్వాత నీంద్ యాప్లో కథలు రాసేందుకు ఫ్రీలాన్సర్స్ కావాలని యాడ్ చూసింది. వెంటనే అప్లై చేసింది. అప్పట్నుంచి కథలు రాస్తూనే ఉంది. అందరిలా కాకుండా చాలామంది జీవితాలనే కథలుగా రాస్తోంది. చాలా హృద్యంగా రాయడంతో అందరి మనసులను ఆ కథలు తాకుతున్నాయి. ఓ రోజు తన వైఫల్యాన్నే ఓ కథలా రాయాలని మొదలుపెట్టింది. కానీ ఎలా రాయాలో అర్థం కావట్లేదు. క్యాబ్ బుక్ చేసుకుని ట్యాంక్ బండ్ వద్దకు వచ్చింది. బుద్ధుడి వైపు చూస్తూ ఓ స్క్రీన్ ప్లే ఆలోచిస్తోంది. మనసులో ఏదో ఆలోచన తట్టింది. వెంటనే ఇంటికి బయలుదేరింది. రాత్రి 11 దాటింది. చీకట్లో నగరం నిద్రపోతుంది. ట్యాంక్ బండ్ వచ్చింది. హుస్సేన్ సాగర్లో బుద్ధుడు నిర్మలంగా ఉన్నాడు. చుట్టూ ఎల్ఈడి దీపాల కాంతులు. తేజు ఎంతో సంతోషంగా ఉంది. సివిల్స్ తన టార్గెట్ కావచ్చు, అదే తన జీవితం కాదు. కొత్త దారిలో కొత్త ఛాలెంజ్తో తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోంది. జీవితంపై పూర్తి పట్టు సాధించడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యం. రేపటి ఉదయం కోసం ఎదురు చూసి చూసి మెల్లగా నిద్రలోకి జారుకుంది. కథ పూర్తయింది. ఇప్పుడు మీరు కూడా మెల్లగా నిద్రలోకి జారుకోండి.